Today we're going to learn about what is an audition. Point number 1. అసలు ఆడిషన్స్ ఎందుకు చేస్తారు? సో నెక్స్ట్‌ది అసలు ఆడిషన్స్ ప్రాసెస్ ఏంటి? ఇంటర్వ్యూకి ఎలా అయితే రెజ్యూమే తీసుకువెళ్తామో ఆడిషన్స్‌కి కూడా అలాంటి పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటాయా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇది చాలా మెయిన్ పాయింట్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు మర్చిపోద్దు. హలో బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా వ్లాగ్ చేసి. సో టుడే ఐమ్ హియర్ విత్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ సోదంతా కాదు, పాయింట్కి రమ్మంటారు అంతే కదా. ఓకే, లెట్స్ గో. సో టుడే వీ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈజ్ అన్ ఆడిషన్. అసలు ఆడిషన్ అంటే ఏంటి? ఆడిషన్స్లో మనం ఏం చేయాలి? అసలు ఆడిషన్ ప్రాసెస్ ఏంటి? ఎందుకు చేస్తారు ఆడిషన్స్? పాయింట్ నెంబర్ 1. అసలు ఆడిషన్స్ ఎందుకు చేస్తారు? వి నో ఫిల్మ్స్, వెబ్ సిరీసెస్, షార్ట్ ఫిల్మ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో డైరెక్టర్కి పర్టికులర్గా ఇన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి అనుకుంటాం. ఒక 15 క్యారెక్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఆ 15 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ తీసుకుందాం. అది ఒక అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు. సో ఆ క్యారెక్టర్ని వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటారు. పర్టికులర్గా ఆ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్స్ చేస్తారు. అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే, ఈ ఆడిషన్స్ చేయడం వల్ల వాళ్ళకి యంగ్ అండ్ న్యూ టాలెంట్ దొరుకుతుంది. సో నెక్స్ట్‌ది అసలు ఆడిషన్స్ ప్రాసెస్ ఏంటి? ఆడిషన్స్ ప్రాసెస్ మనం అనుకున్నంత కన్‌ఫ్యూజింగ్‌గా, ఏమంత హార్డ్‌గా ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ మీ బ్రేక్ ఇట్ ఫర్ యూ. ఆడిషన్స్ ప్రాసెస్ ఏంటంటే, ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక సిటీలో ఆడిషన్ అని చెప్పి వాళ్ళు కాస్టింగ్ కాల్స్, ఆడిషన్ డేట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా! వి నో దట్. సో అలా ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఫిల్మ్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ నుంచి కొంత టీమ్ ఆడిషన్స్ తీసుకోవడానికి వస్తారు. సో ఇంటర్వ్యూకి ఎలా అయితే రెజ్యూమే తీసుకువెళ్తామో ఆడిషన్స్‌కి కూడా అలాంటి పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటాయా? లైక్ ఫోటోస్ ఆర్ పోర్ట్‌ఫోలియోస్ ఇట్లాంటివి ఏమన్నా తీసుకువెళ్ళాలా అని డౌట్ ఉంటుంది. సో ఆడిషన్‌లో మీరు అలాంటివి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు బ్రింగ్ యువర్ కాన్ఫిడెన్స్, అంతే. కాన్ఫిడెంట్‌గా ఉంటే చాలు. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్లి చేయాల్సిందేంటి? లెట్స్ ఇమాజిన్ మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఒక ఆడిషన్‌కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మీ నేమ్, ఫోన్ నంబర్, లైక్ కాంటాక్ట్ నంబర్ నోట్ చేసుకొని మీకు ఒక నంబర్ ఇస్తారు. లైక్ మనకి స్కూల్స్‌లో రోల్ నంబర్స్ ఎలా ఉంటాయో అలా ఒక నంబర్ ఇస్తారు. సో మీ నంబర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి పిలుస్తారు. 1 మినిట్ ఆర్ 1 మినిట్ 30 సెకండ్స్ అట్లా టైం ఉంటుంది. అంతకు మించి టైం ఉండదు. మీరు ఏం చేయాలనుకున్నా, ఏం చూపించాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నా ఈ 1 మినిట్‌లోనే ప్రిపేర్ అవ్వి వెళ్తే మీకు అది యూజ్ అవుతుంది. సో ఇంకా ఈ 1 మినిట్‌లోనే మీరు ఇంకొకటి చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా మెయిన్ పాయింట్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అసలు మర్చిపోద్దు. ఆడిషన్‌కి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, కెమెరా ముందు నుంచొని స్ట్రెయిట్‌గా, కాన్ఫిడెంట్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా, ఇది చాలా ముఖ్యం. మీ నేమ్, మీ కాంటాక్ట్ నంబర్ చెప్పి తర్వాత మీ ప్రొఫైల్స్ చూపించాలి. ప్రొఫైల్స్ చూపించడం అంటే ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే చాలా లెంతీ అయిపోద్ది. ఆబ్వియస్లీ నేనైనా ఎక్కువ లెంత్ ఉంటే స్కిప్ చేసి చూస్తాను. అది సహజం. ప్రొఫైల్స్ చూపించడం అయిపోయిన తర్వాత మీ ఆడిషన్ వెంటనే స్టార్ట్ చేసేయాలి. మీరు ఎక్కువ వెయిట్ చేసి టైం తీసుకుంటే మీకు అక్కడ టైం ఉండదు. సో అదైన వెంటనే మీరు మీ ఆడిషన్ స్టార్ట్ చేయాలి. ఆడిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే మీరిచ్చిన నంబర్‌కి ఆర్ మీరిచ్చిన ఈమెయిల్ ఐడీకి, లైక్ వాళ్ళు మీ దగ్గర ఏం నోట్ చేసుకున్నారో దానికి వాళ్ళే ఒక 15 డేస్ ఆర్ 1 మంత్ మేబీ నేనిచ్చిన ఫస్ట్ ఆడిషన్‌కి నాకు 1 మంత్ పట్టింది. సో 1 మంత్ తర్వాత మీరు ఆ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు అని అనుకుంటే వాళ్ళే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తారు ఆర్ మెసేజ్ చేస్తారు ఆర్ ఈమెయిల్ చేస్తారు. ఏదన్నా సరే మిమ్మల్ని రీచ్ అవుతారు. ఆ క్యారెక్టర్‌కి మీరు సెట్ అవ్వలేదు అంటే మీరు చేయలేదని కాదు. ఓకే. కాన్ఫిడెన్స్ అస్సలు కోల్పోవద్దు. ఒకవేళ మీరు ఒక ఆడిషన్‌కెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్‌కి మీరు సెట్ అవ్వలేదు అనుకుంటే మీరు చేయలేనట్టు కాదు. ఆ క్యారెక్టర్‌కి మీ లుక్స్ కానీ ఆర్ మీ బాడీ లాంగ్వేజ్ కానీ సెట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ సెట్ అయినా సెలెక్ట్ చేసిన వాళ్ళు మీకన్నా ఏదో ఒక్క పాయింట్‌లో, చిన్న పాయింట్ లుక్స్ పరంగా కానీ, లేకపోతే బాడీ లాంగ్వేజ్‌లో, డైలాగ్ డెలివరీలో, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఏదో ఒక్క చిన్న పాయింట్‌లో మీకన్నా ఒక్కటి ప్లస్ ఉండొచ్చు. అంతే తప్ప మీరు చేయలేదని కాదు, మీకు రాదు అని కాదు, మీరు చేయలేరు అని కూడా కాదు. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే అంత బెటర్. ఓకే. ఇంకేదన్నా మిస్ అయితే నాకు కామెంట్స్‌లో పింగ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బాయ్.